మూడుమల బంధం ఎపిసోడ్ 764. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసుధార స్కూటీ పార్క్ చేసి టెంపుల్ లోపలికి అడుగు పెడుతుంది. వసు లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్న బాబా వైపు చూస్తూ తన 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటుంది. ఈరోజు మార్నింగ్ నుండి ఏవేవో జరిగిపోయాయి బాబా. పాపం వైష్ణవి అక్కకి విక్రమ్ సార్కి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఆ గొడవ వలన ఇప్పుడు వైష్ణవి అక్క విక్రమ్ సార్ ఇద్దరు కూడా దూరంగా ఉండబోతున్నారు. ఇందులో ఎవరి తప్పు లేదు, పరిస్థితులే అలా వచ్చాయి. కానీ నీకు ప్రతిదీ తెలుసు కదా, వైష్ణవి అక్కకి విక్రమ్ సార్కి ఒకరికొకరంటే ప్రాణం. త్వరగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం అనేది క్లియర్ చేసి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలాగా చూడు తండ్రి అని వసు అలాగే నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. విరాస్ కార్ అనేది టెంపుల్కి చేరుకుంటుంది. విరాస్ కారు దిగి తన మొబైల్ తీసుకుని చుట్టూ చూస్తాడు. తర్వాత విరాస్ వసుకి కాల్ చేస్తూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. వసుకి తన చేతిలో ఉన్న మొబైల్ అనేది వైబ్రేట్ అవుతుంటే వెంటనే అక్కడి నుండి కొంచెం బయటకొచ్చి స్క్రీన్ పైన కనిపిస్తున్న విరాస్ నేమ్ చూసి, అమ్మో, నేను ఇక్కడికి వచ్చినట్టు విద్యుకైతే తెలియదు కదా, తెలిస్తే ఇంకేం లేదు, ఆయన గారి కోపాన్ని అస్సలు భరించలేను. వైష్ణవి అక్క వాళ్ళ గురించి ఆలోచించి ఈ విషయం ఆ రాక్షసుడికి చెప్పకుండా వచ్చేశాను. ఇప్పుడు నేను బయటకు వచ్చానని తెలిస్తే ఇంకా అంతే సంగతులు. ఎందుకైనా మంచిది మొబైల్ అటెండ్ చేయకుండా ఉండడమే బెటర్ అని వసు తన మొబైల్ తీసుకుని బ్యాగ్లో వేసుకుని టెంపుల్ లోపలికి వెళ్తూ మళ్ళీ తనకి అనుమానం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి చూడగానే విరాస్ స్టెప్స్ ఎక్కుతూ పైకి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మో, ఈ టైగర్కి నేను ఇక్కడున్నట్టు తెలిసిపోయిందిగా, చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు నేను కానీ ఈ టైగర్కి కనిపించానంటే నన్ను ఫ్రై చేసుకుని తినేస్తాడు అని వసు విరాస్ని అబ్జర్వ్ చేయగానే విరాస్ ఫేస్ చాలా కోపంగా ఉండటం చూసి అయిపోయింది, ఈ రోజుతో నా పని అయిపోయింది అని భయంగా వెంటనే తన చీర చెంగు తన తలపై వేసుకుని అక్కడి నుండి స్పీడ్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది. వసు ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి విరాస్ చిరాకుగా మళ్ళీ వసుకి ఫోన్ చేస్తూ వసు పికప్ ది కాల్ అని కోపంగా అనుకుంటూ పైకి వచ్చి వసుని వెతుకుతూ ఉంటాడు. వసు లోపలికి వెళ్ళగానే అప్పుడే బాబాకి హారతివ్వడం మొదలు పెట్టగానే వసు కంగారుగా అక్కడున్న భక్తుల మధ్యలోకి వెళ్ళి నుంచుని విరాస్ ఎక్కడ తనని చూస్తాడేమోనని భయపడుతుంటుంది. బాబా ప్లీజ్, ఈ రాక్షసుడికి నేను అస్సలు కనిపించకూడదు, చూశాడా ఇంక నా పని అయిపోయినట్టే, ప్లీజ్ బాబా, ఈ టైగర్ కోపాన్ని నేను అస్సలు తట్టుకోలేను, నువ్వే ఏదో ఒకటి చెయ్యవా అని వసు విరాస్ లోపలికి వస్తున్నాడేమో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంకా విరాస్ టెంపుల్ మొత్తం వెతికి వసు కనిపించకపోయేసరికి టెంపుల్ లోపలికి అడుగు పెడతాడు. అక్కడ చాలామంది భక్తులు ఉండటం, అందులోనూ బాబాకి హారతి ఇవ్వటం వలన అందులో వసు ఎక్కడుందో విరాస్కి కనిపించదు. విరాస్ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండగా అందులో నుండి వసు ఒకసారి విరాస్ వైపు చూడగానే విరాస్ చూపు వసుపై పడుతుంది. విరాస్ తనని చూసేశాడని వసుకి తెలియగానే వసు భయంగా వెంటనే అటువైపు తిరగగానే వసు తనని చూసినా కూడా కంగారుగా అటువైపు తిరిగేసరికి విరాస్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ చాలామంది ఉండటం వలన విరాస్ తనని చూశాడని అక్కడ నుండి కొంచెం కొంచెం పక్కకి తప్పుకుంటూ వస్తుంది వసు. మళ్ళీ తిరిగి వెనక్కి చూసేసరికి విరాస్ కనిపించకపోయేసరికి హమ్మయ్య అని అనుకుంటూ ముందుకు తిరిగేసరికి తన ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపే కోపంగా చూస్తున్న విరాస్ని చూడగానే ఒక్కసారిగా అలాగే షాక్లో ఉండిపోతుంది. విరాస్ మాత్రం చుట్టూ చాలామంది భక్తులు ఉండటం, అందులోనూ హారతి కార్యక్రమం జరగడం వలన తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వసు వైపు చూసి వెళ్దామా అని కోపంగా అంటుంటే వసు తన టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయిపోయింది, ఎంత కోపంగా ఉన్నాడో ఈ టైగర్ ఫేస్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు కానీ నేను ఈ టైగర్తో బయటికి వెళ్ళానంటే ఏం చేస్తాడో కూడా ఊహించలేను అని
మనసులో అనుకుంటూ రాణి నవ్వుని నవ్వుతూ విరాజ్ సార్ మీరెప్పుడొచ్చారు అని అంటుంటే విరాజ్ వెంటనే వసు మోచేతిని గట్టిగా పట్టుకుని వసు చేసిన నాటకాలు చాలు ఇంకా వెళ్దాం పద అని కోపంగా అనగానే అయ్యో విరాజ్ సార్ నేను ఇప్పుడే వచ్చాను ప్లీజ్ బాబా హారతి జరుగుతుంది కదా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనే వచ్చేస్తాను మీరు వెళ్ళండి అని వసు అనగానే అప్పటికి కూడా వసు తనతో రాకుండా తనని వెళ్ళిపోమ్మని అంటుంటే విరాజ్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. వసు నా సహనాన్ని పరీక్షించకు. ఒక్కసారి నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యానంటే ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండలేరు అని విరాజ్ చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే విరాజ్ ఫేస్లో కనిపిస్తున్న కోపం చూసి వసుకి ఒక క్షణం భయం వేస్తుంది. విరాజ్ సార్ ప్లీజ్ ఈ హారతి అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం ప్లీజ్ నేను వచ్చింది ఇప్పుడే కదా అని అంటుంటే ఇంకా విరాజ్ ఏమీ మాట్లాడకుండా వసు చేతిని పట్టుకుని అలాగే నుంచునుంటాడు. విరాజ్ సార్ మీరిలా నా చేతిని పట్టుకుంటే నేను ఎలా నమస్కారం చేయాలి ప్లీజ్ నా చేతిని వదలండి అని వసు విరాజ్ చేతుల నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటుంటే ఇంకా విరాజ్ వసు చేతిని వదులుతాడు. వసు కళ్ళు మూసుకుని బాబాకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. విరాజ్ మాత్రం ఎవరైనా అనుమానంగా ఉన్నారేమో అటు ఇటు చూస్తూ ఉంటాడు. తర్వాత తన చూపు అనేది వసుపై పడుతుంది. వసు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడం చూడగానే వసు ప్రశాంతమైన ముఖాన్ని చూస్తుంటే విరాజ్ కోపం అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. వసు కళ్ళు తెరిచి విరాజ్ వైపు చూస్తుంటే విరాజ్ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేసుకుంటాడు. విరాజ్ సార్ మీరు కూడా బాబాకి నమస్కారం చేసుకోండి ఏదైనా కోరుకుంటే తప్పకుండా బాబా తీరుస్తాడు అని అనగానే ఇంకా విరాజ్ ఎదురుగా ఉన్న బాబా విగ్రహం వైపు ఒకసారి చూసి కళ్ళు మూసుకుని నా భయం మొత్తం వసు గురించి తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి తనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడు తండ్రి అని అనుకుని కళ్ళు తెరిచి ఇంకా వెళ్దామా అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వసు కనిపించదు. మళ్ళీ వసు తనకి చెప్పకుండా వెళ్ళిపోగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న విరాజ్ కోపం అనేది ఆకాశాన్న అంటుతుంది. ఇప్పుడే నేను నీకు క్లియర్గా చెప్పాను అయినా కూడా నువ్వు నా మాటని లెక్క చేయకుండా మళ్ళీ నా దగ్గర నుండి వెళ్ళిపోయావు అని విరాజ్ మనసులో కోపంగా అనుకుంటూ టెంపుల్ లోపల చూసి అక్కడి నుండి బయటకు వస్తాడు. వసు బాబా టెంపుల్ నుండి బయటకు వచ్చి అదే టెంపుల్లో పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉండటంతో అటువైపు వెళ్తుంది. అసలు ఈ టైగర్కి నేను ఇక్కడికి వచ్చినట్టు ఎలా తెలుస్తుందో ఏంటో. అరే వచ్చింది ఇప్పుడే కదా అప్పుడే వెళ్ళిపోదామంటాడేంటి కనీసం భగవంతుడికి మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొనివ్వడం లేదు. ఇంకా అక్కడే ఉంటే నా చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతాడు. నేనేదో కొంచెం సేపు ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నన్ను కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అసలే జరిగింది మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిద్దాం అనుకున్నా కూడా అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఈ విషయం అమ్మమ్మకి నాన్నకి తెలియదు. ఈ విద్యు ఏమో ఒక్క మాట కూడా చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ విషయంలో నాకు ఎంత కోపం రావాలి. అయినా నా కోపాన్ని పక్కన పెట్టి మంచిగా మాట్లాడుతుంటే ఇంకా నాపైనే కోపం చూపిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఎవరికో డాష్ ఇచ్చి తన చేతి వేళ్లతో తన నుదురుని రాసుకుంటూ ఎవరు అని తల పైకెత్తి చూడగానే విరాజ్ వసుని చంపేసేటట్టు చూస్తూ ఉండడం చూసి వసు భయంగా 2 అడుగులు వెనక్కి వేసి బాబాయ్ నేను ఎక్కడున్నానో కనిపెట్టేశాడుగా అని మనసులో అనుకుంటూ ఉండగా వసు ఇప్పుడు నువ్వు నాతో పాటు కలిసి బయటికి రాలేదంటే తర్వాత ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు అని విరాజ్ కోపంగా అంటుంటే విరాజ్ సార్ ప్లీజ్ ఇంకొంచెం సేపు నేను ఇక్కడే ఉంటాను అని వసు చిన్నగా అనగానే ఇంకా విరాజ్ కోపంగా వసు వైపు చూస్తూ నువ్విలా చెప్తే ఎందుకు వస్తావు అని ఒక్కసారిగా వసుని ఎత్తుకొని బయటికి నడుస్తుంటే విరాజ్ సార్ ప్లీజ్ నన్ను వదలండి ఎందుకు నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు అని వసు అరుస్తూ ఉంటుంది.
విరాస్ ఆగి వసు వైపు చూసి, ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే అస్సలు ఊరుకోను వసు అని అనగానే, మీరిలా చేస్తే నేను గట్టిగా అరుస్తాను అని వసు అంటుంది. రియల్లీ? అయితే అరు అని విరాస్ అనగానే, వసు హెల్ప్ అని చిన్నగా అనగానే, ఇంతలో ఒక జంట వసు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైంది బాబు, ఎందుకు ఆ అమ్మాయిని అలా బలవంతంగా తీసుకుని వెళ్తున్నావు అని అంటుంటే, విరాస్ తనకి ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూస్తూ, చూడండి, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, తనేమి బయట అమ్మాయి కాదు, నా భార్య అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే, ఆ వ్యక్తి వసు వైపు చూస్తూ, ఆ అబ్బాయి చెప్తుంది నిజమేనా తల్లి అని అడగగానే, అది బాబాయ్ గారు అని వసు అడ్డంగా తల ఊపుతుంటే, విరాస్ చూసిన చూపుకి వెంటనే అవును అని నిలువుగా తల ఊపుతుంది. ఏమైంది, నోటికేమైనా ప్లాస్టర్ వేసుకున్నావా, నోరు తెచ్చి సమాధానం చెప్పు అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే, అది బాబాయ్ గారు, ఈయన నా శ్రీవారు అని వసు విరాస్ని ఒక క్షణం కోపంగా చూసి తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసి చెప్పగానే, వసు చెప్పిన మాటకి విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వచ్చి మాయమవుతుంది. ఆ వ్యక్తి పక్కనున్న ఆవిడ కొత్తగా పెళ్ళైనట్టుందండి. పెళ్ళైన కొత్తలో ఇలాంటి చిన్న చిన్న సరదాలు కామన్, పదండి మనం వెళ్దాం అని ఆమె తన భర్తని తీసుకుని వెళ్ళిపోగానే, అయ్యో బాబాయ్ గారు అని వసు వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చూసి అంటుంటే, వసు ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు, చంపేస్తాను, నా కోపం పీక్స్లోకి వెళ్తుంది అని చెప్పి వసుని టెంపుల్ నుండి బయటకు తీసుకుని వెళ్ళి కారు దగ్గర దించగానే అక్కడ విలియమ్స్ ఉంటాడు. విరాస్ వసు చేతిని గట్టిగా పట్టుకుని విలియమ్స్ వైపు చూసి, ఈ స్కూటీ అనేది మళ్ళీ నా కంటికి ఎదురుగా కనిపించకూడదు, అర్థమైందా అని కోపంగా అంటుంటే, అయ్యో విరాస్ సార్, అది నేను నా శాలరీతో ఎంతో కష్టపడి కొనుక్కున్న స్కూటీ, ప్లీజ్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంటే, సరే అయితే ఈ స్కూటీని మనం కొత్తగా తీసుకున్న హౌస్ దగ్గర పెట్టు, కీస్ మాత్రం వసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు, అర్థమైందా అని అనగానే, ఇంక విలియమ్స్ ఓకే అని చెప్పి వసు దగ్గరున్న కీస్ తీసుకుని స్కూటీని తీసుకుని వెళ్ళిపోతాడు. వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ, రాక్షసుడు, నాకు ఇష్టమైన స్కూటీని కూడా మాయం చేసేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా, ఏంటా చూపు అని విరాస్ వసుని అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి వసుని కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేస్తాడు. వసు లోపల నుండి బయట ఉన్న విరాస్ని చూస్తూ, విరాస్ సార్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, నా స్కూటీ నాకు కావాలి అని అరుస్తూ ఉంటుంది. విరాస్ వసు మాటని పట్టించుకోకుండా అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ గోడ పక్కన ఉన్న ఒక వ్యక్తిని ఒక్కసారిగా బయటకు లాగి కోపంగా అతని ముఖంపై గట్టిగా పంచేస్తాడు. అసలు విరాస్ అంతా కోపంగా ఉండడానికి కారణమేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.